ఈరోజు త్వరగా నిద్రపోదాం సింధు. రేపు పొద్దునే చాలా పనులున్నాయి. ఓండి యష్, పిల్లలు ఇంకా మేల్కొనే ఉన్నారు, వాళ్ళని పడుకోబెట్టొస్తాను. సింధు ఆగు సింధు, వెళ్దూ గాని. ఇదిగో నీకు తెచ్చిన చీర చూపిస్తాను. రేపు నువ్వు ఆ చీర కట్టుకొని నా పక్కన సంతోషంగా నిలబడాలి. భగవంతుడా, రేపేం జరుగుతుందో నాకు తెలీదు, కానీ యష్ అనుకున్న కార్యక్రమాలు ఎలాంటి లోటు లేకుండా జరపగలిగే శక్తి నాకివ్వు స్వామి. నా రిజల్ట్స్ వచ్చాయి, అందుకే నీతో షేర్ చేసుకుందామని వచ్చాను. నీ రిజల్ట్స్ వచ్చి 2 రోజులు అవుతుంది కదా, ఇప్పుడేంటి ఈ జ్యూస్? ఈ జ్యూస్ని నీ అంతట నువ్వే తీసుకొచ్చావా, లేక ఆ సింధు పంపించిందా? నీకు ప్రతిదీ అనుమానమేనా? నాకు తెలుసు నువ్విలాగే అంటావని. అందుకే 3 గ్లాసులు తీసుకొచ్చాను. ఒకటి నీకు, ఒకటి నాకు, ఇంకొకటి నాన్నకి. నాన్న? భలే కొత్తగా నాన్న అని వరుస పెట్టి పిలుస్తున్నావే, ఏదో పెద్ద ప్లానే వేసినట్టున్నావు. ఏంటమ్మా ఆరాధ్య, ఎలా వచ్చావు? ఏదో నా రిజల్ట్స్ వచ్చిన సంతోషంలో ప్రేమగా మీ ఇద్దరి కోసం నేను జ్యూస్ తీసుకుని వస్తే ఈవిడ గారు నన్ను అనుమానిస్తున్నారు. నేనేదో ఇందులో విషయం కలిపినట్టు మాట్లాడుతోంది. మధుకి ఎప్పుడు అందరిని అనుమానించడమే పని ఆరాధ్య. తనకు వెన్నుపోటు పొడవడం అలవాటు కదా, అందుకే మనుషుల్ని నమ్మదు. కానీ నువ్వు చెప్పేది నేను నమ్ముతాను. నువ్వు నా కోసం తెచ్చావు కదమ్మా, నేను తాగుతాను. ఈ ఇంట్లో నా కోసమే ఉన్నానన్నట్టు పెద్ద బిల్డప్ ఇస్తావు. మరి నన్ను కూడా నమ్మకపోతే నేను మేమెలా నమ్మాలి? నా ఈగో హర్ట్ చేసావు. ఈ జ్యూస్ తాగుతావా లేదా? లేకపోతే రేపు పొద్దున నానమ్మ దగ్గర కూర్చుని నిన్ను ఈ ఇంట్లోంచి పంపించే వరకు గొడవ చేస్తాను. ఈ పిల్ల కూడా వదిలేలేదు. ఎందుకు తన మనసు బాధ పెడతావు? మేమిద్దరం తాగాక కూడా నీకేంటి ప్రాబ్లం? ప్రాబ్లం ఏమీ లేదు తేజ. ఇప్పుడేంటి, జ్యూసే కదా, తాగుతాను. ఇప్పుడు హ్యాపీనా? ఇంకా ఇంట్లోంచి పంపించే ప్రోగ్రామ్స్ లాంటివేం పెట్టుకోకు, ఓకేనా? గుడ్ నైట్. గుడ్ నైట్. ఈ చీర నీకు, ఈ చీర మా అమ్మకి. అత్తయ్యకి ఆ చీర చాలా బాగుంటుంది యష్. నా పెళ్ళానికి కూడా ఈ చీర బాగుంటుంది. నేను మా నాన్న కూడా బట్టలు తెచ్చాను సింధు. రేయష్, ఏంట్రా, ఏం దాస్తున్నావు? ఏది చూపించు. చాలా బాగుందిరా. మీ నాన్న సెలక్షన్, నీ సెలక్షన్ అద్భుతంగా ఉంటుందిరా. ఈ కలర్ అంటే మీ నాన్నకి చాలా ఇష్టం అసలు. ఏంటమ్మా బొట్టు పెట్టుకోలేదు? అయ్యో,
ఎక్కడో పడిపోయినట్టుందిరా. నీకు తెలుసు కదమ్మా, నీ మొహం మీద బొట్టు లేకుండా నేను చూడలేనని. నీకు బొట్టే అందం అమ్మా. సింధు, అమ్మకి బొట్టు పెట్టు. వెళ్ళు సింధు. మ్, శాస్త్రానికి విరుద్ధంగా మావయ్య చితికి నిప్పు పెట్టాను. ఇప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో అత్తయ్య నుదుటిన బొట్టు పెట్టబోతున్నాను. నన్ను క్షమించు. అమ్మలో ఎప్పుడూ ఆ ముత్తైదు కళ ఉండాలి. ఏమైంది సింధు? ఎందుకు అలా ఉన్నావు? చెప్పు సింధు. ఏం లేదత్తయ్య. సరే, ఆలస్యం అవుతుంది, మీరు పడుకోండి. పిల్లలు ఈరోజు నాతోనే పడుకుంటారు. సరే అమ్మా. చూసావు సింధు, రేపు నాన్న వస్తున్నారని అమ్మ మొహం వెలిగిపోతుంది కదా. లక్కీగా తేజ కూడా మారిపోయాడు. నాన్న చాలా సంతోషంగా ఫీల్ అవుతారు. మనకేదైనా సమస్య మిగిలిందంటే అదా మధునే. అది మాత్రం తీరేలా లేదు. నేను చూసుకుంటాను యష్. ఆ సమస్య కూడా తీరుతుంది. ఏంటి అంత కాన్ఫిడెన్సు? ఏం ప్లాన్ చేసావేంటి? నువ్వు ఫ్రెష్ అవ్వు, నేను నీకు పాలు తీసుకొస్తాను. సరే, త్వరగా వచ్చి. పిన్ని, మన ప్లాన్ సక్సెస్. నువ్వు చెప్పినట్టుగానే వాళ్ళకి జ్యూస్ ఇచ్చాను. ఇద్దరూ తాగారు. వాళ్ళకి డౌట్ రాలేదా? వస్తదేమో అని నాకు ఒక గ్లాస్ తీసుకుని వెళ్ళాను కదా. నాన్న నేను తాగాక మధుకి ఆప్షన్ లేకుండా పోయింది. చచ్చినట్టు తాగింది. నువ్వు సూపర్ అమ్మా. సరే, ఇక నువ్వు వెళ్ళి పడుకో. ఇవి కిచెన్లో పెట్టేస్తాను. చందు, ఇంతకీ నీ ప్లాన్ ఏంటి? ఆరాధ్యని వాళ్ళకి జ్యూస్ ఎందుకు ఇవ్వమన్నావు? అది ఒట్టి జ్యూస్ కాదు భాగ్యం, అందులో బంక్ కలిపాను. హా? తాగితే ఒళ్ళు తెలియని మత్తొస్తుంది కదా సింధు. అందుకే కలిపాను భాగ్యం. ఇప్పుడు అర్థమైంది సింధు. ఈ ఇంట్లో డబ్బు కొట్టేసి వెళ్ళిపోవాలని ఆ మధు ప్లాన్. అది తప్పించుకోవాలన్నా తప్పించుకోలేదు. తేజతో కాపురం చేయకుండా తనకి మత్తుమందిచ్చి పారిపోయేది. ఇప్పుడు దాని రూట్లోనే నేను వెళ్ళి అదే మత్తుమందు తనకిచ్చి
తేజతో కాపురం చేసేలా చేశాను. ఈ ఇంటి రక్తాన్ని మోసేలా చేస్తాను. తాళి కట్టించుకున్నందుకు తల వంచి తన ప్రతి బాధ్యత సక్రమంగా నిర్వర్తించేలా చేస్తాను. తనకి ఏం జరుగుతుందో తెలిసేలోపే 3 రాత్రులు అయిపోవాలి భాగ్యం. నువ్వు హింటిచ్చావు కదే, ఇక నేను చెలరేగిపోతాను. నువ్వు ముహూర్తం పెట్టావు, ముక్కు పిండి 3 రాత్రులు నేను జరిపిస్తాను. మొత్తానికి తేజకున్న సమస్యను పరిష్కరించావు. ఇంకా తనకి తేజతో కాపురం చేయడం తప్ప ఇంకో అవకాశం లేకుండా చేశావు. ఇంకేంటి ఆలోచిస్తున్నావు సింధు? అత్తయ్య, యష్ రేపు మావయ్య వస్తారని చాలా ఆశలు పెట్టుకున్నారు భాగ్యం. యష్ అయితే మావయ్య చేతుల మీదుగా అందరికీ ఇంటి పత్రాలు ఇప్పించాలని అన్ని అరేంజ్మెంట్స్ చేసుకున్నాడు. అది ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగకూడదు. కానీ మావయ్య రాకుండా ఎలా జరుగుతుందో, వీళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో నాకు అర్థం కావడం లేదు. తెల్లారుతుందంటేనే భయం వేస్తుంది భాగ్యం. ఏంటి నిద్ర ఇప్పుడు ఎంతగా వస్తుంది? తలంతా బరువెక్కినట్టుగా అనిపిస్తోంది. ఏంటి అదోలా ఉంది? గదంతా తిరుగుతున్నట్టు అనిపిస్తోంది. ఆ జ్యూస్లో ఆ పిల్ల ఏమైనా కలిపిందా ఏంటి? చిచి, తను కూడా తాగింది కదా. కానీ ఎందుకో ఒళ్ళంతా తేలిపోతున్నట్టుగా ఉంది. తేజ, ఏంటి పిలుపు మారింది? చూసే చూపు మారింది. నువ్వు కావాలనిపిస్తోంది తేజ. నాకు కూడా అనిపిస్తుంది మధు. కానీ ఏం కావాలో తెలియట్లేదు. దగ్గరికి రా తేజ. ఎందుకు దూరంగా ఉన్నావు? నాకేమవుతుందో అర్థం కావట్లేదు మధు. నేను వెళ్ళి షవర్ కింద కూర్చుంటాను. తేజ, నువ్వొక్కడివే వెళ్తే ఎలా తేజ? నువ్వు నేను ఇద్దరం అలా షవర్ కింద కూర్చొని చిటుపుట చినుకులు పడుతూ ఉంటే అనే సంగీతంలో మనిద్దరం తడిచిపోతూ ఆ మత్తులో. అంతే అంటావా మధు? ఇంకా మాటలేంటి తేజ? తేజ, 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 లే, లే. నువ్వేంటి ఇక్కడ పడుకున్నావు? నీ ఒంటి మీద లిప్స్టిక్ గుర్తులేంటి? అసలు ఏం ప్లాన్ చేసావు? ఎక్కువ చేయకు మధు.
నీతో కాపురం చేయడానికి నేనేం ప్లాన్ చేయలేదు. నాకు నువ్వు వద్దనే అనుకున్నాను. ఆ రోజు నుంచి దూరంగానే ఉన్నాను. కానీ నువ్వే రాత్రి మత్తులో నీకు నేను వద్దా అని నన్ను లాగి మరీ దగ్గర తీసుకున్నావు. అంటే మన మధ్య అంత జరిగిపోయిందా? దానికి నేను బాధపడాలి? నువ్వు కోరుకున్నది ఇదేగా. మా ఇంటికి వచ్చే ముందు మా అమ్మ కాలు పట్టుకొని నువ్వేం చెప్పావు? ఈ ఇంటి కోడలుగా ఉంటాను, పిల్లల్ని కంటాను అని ప్రమాణాలు చేసి మరీ ఇంట్లో తిష్ట వేశావు కదా. ఇప్పుడు కాపురం చేస్తే బాధపడ్డం ఎందుకు? బాధ కాదు తేజ, కంగారు. మనకి తెలియకుండా ఇదంతా ఎలా జరిగిందన్నదే నా భయం. అంతా నా కర్మ. టైం అవుతుంది. ఈరోజు భూమి పూజ కూడా ఉంది. నేను వెళ్ళి రెడీ అవ్వాలి. అసలు నాకెందుకంత మత్తొచ్చింది? ఆరాధ్య ఏదో చేసింది. ఒక కూతురయ్యుండి తండ్రికి మత్తు మందించి నాతో కలిసేలా చేస్తుందా? దీని సంగతి చెప్తాను. ఆరాధ్య, ఆరాధ్య, ఇటు చూడు. ఏమైంది? ఎందుకలా అరుస్తున్నావు? రాత్రి ఆ జ్యూస్లో ఏం కలిపావు? నిజం చెప్పు ఆరాధ్య. నేనేం కలుపుతాను? నువ్వు అసలు దేని గురించి మాట్లాడుతున్నావు? ఇంకా అమాయకంగా నటించుకో. రాత్రి నాకు ఆ జ్యూస్ ఇవ్వమని నీకెవరు చెప్పారు? ఆ సింధునే కదా? సింధు కాదు, నేనే చెప్పాను. అమ్మమ్మా, నువ్వా? నువ్వే ఇప్పించావా జ్యూస్? అవును, నేనే ఇవ్వమని చెప్పాను. జ్యూస్ తాగడం వల్ల హ్యాపీగా నిద్రపోయావా లేదా అది చెప్పు ముందు. అమ్మమ్మో, నిద్రపోవటం కాదు. అసలు ఇక్కడ ఏం జరిగిందంటే... ఏంటి మధు, ఏం జరిగింది? పొద్దున్నే ఎందుకింత గొడవ చేస్తున్నావు? చూడండి అత్తయ్య, అమ్మమ్మ ఆరాధ్యతో ఎలాంటి పిచ్చి పనులు చేస్తున్నారో. నాకిచ్చే జ్యూస్లో ఏదో మత్తు మందు కలిపి ఆరాధ్య చేత పంపించారు. ఏంటత్తయ్య, మీరు ఇలాంటి పని ఎందుకు చేశారు? నేనేం చేశానమ్మా? నీ కోడలు నీ కొడుకుతో కాపురం చెయ్యాలా వద్దా? మీ వంశం ఉద్ధరించడానికి కొడుకునో కూతుర్నో కనాలంటే దానికి ఒక పద్ధతి ఉండాలి కదా. పిల్లల ముందు ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య? మీరు ఆగండి. పిల్లలు, ముందు మీరు లోపలికి వెళ్ళి ఆడుకోండి. అత్తయ్య, రాత్రి నేను తేజ ఆ జ్యూస్ తాగిన మత్తులో ఏం చేశామో మాకే తెలీదు. ఉదయం లేచి చూస్తే ఇదిగోండి అంత గందరగోళంగా ఉంది. దాన్ని గందరగోళం అనరు మధు, కాపురం చేయడం అంటారు. అయినా దాము, అసలు నేను ఇదంతా ఎందుకు చేశానో తెలుసా? నిన్న ఈ మధు ఆ పొలిటీషియన్కి ఫోన్ చేసి తేజ తన మొహం చూడడం లేదని, తనతో కలవడం లేదని తెగ బాధపడిపోయింది. ఇలా ఊళ్ళో అడ్డమైన వాళ్ళందరి ముందు తన సంసారం గురించి చెప్పుకుని బాధపడుతుంది అని నేను తట్టుకోలేక పాపం తనకి మేలు చేద్దామని ఇలా చేశాను.
నిజానికి ఈ మధుకి తన మొగుడంటే అంత ప్రేమే ఉంటే వాళ్ళిద్దరినీ కలిపినందుకు ఇప్పుడే నా కాళ్ల మీద పడి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. వామ్మో, ఈ ముసల్ది రివర్స్ కి మొదలుపెట్టింది. నన్ను క్షమించండి అమ్మమ్మా. నా మీద ప్రేమతో మీరు ఎంత చేశారని నాకు అర్థం కాలేదు. నా మంచి కోసమే ఇవన్నీ చేశారని ఇప్పుడు అర్థమైంది. నేను పొరపాటు పడ్డాను. చూసావా దాము, నువ్వింకేం ఆలోచించకు. 3 నెలలు తిరక్కముందే దీని కడుపులో కాయో పండో పడుతుంది. ప్లీజ్ యష్, నువ్వు కూర్చో, నేను చెప్పేది విను. ఏయ్, ఫ్లైట్కి టైం అవుతుంటే కూర్చోమంటావేంటి? నాన్న మళ్ళీ ఎక్కడికైనా వెళ్ళారా? ఎక్కడున్నారో చెప్పు సింధు, నాకు నరాలు తెగిపోతున్నాయి. మావయ్య ఈ ప్రపంచంలోనే లేరు యష్, ప్రపంచంలోనే లేరు యష్, ప్రపంచంలోనే లేరు యష్, ప్రపంచంలోనే లేరు.